అండ్ మీ ఐస్ గురించి చెప్పారా? కాంప్లిమెంట్స్ బాగానే ఇచ్చింటారు కదా. అండ్ ప్రణీత అంటే ఆబ్వియస్గా ఐసే గుర్తొస్తాయి. బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మీ ఐస్ గురించి? పవన్ సార్. అండ్ అత్తండి దారే సాంగ్లో కూడా మీ ఐస్ని బాగా హైలైట్ చేసి త్రివిక్రమ్ గారితో ఎలా అప్రోచ్ అయ్యారు? ఆ మూవీకి ఎలా సైన్ చేశారు? అప్పుడు నేను ఏదో మూవీ షూటింగ్ లో ఉన్నాను, నా ఫోన్ పోయింది. ప్రణీతకు ఒక డీ గ్లామరస్ రోల్ ఇస్తే ఇస్తాను, బట్ ఒకవేళ ఆ ఛాన్స్ వచ్చి ప్రణీత ఒప్పుకుంటుందా? షూట్ టైమింగ్స్ లో అండ్ షూట్ లేనప్పుడు ప్రణీత ఎలా ఉంటుంది? తెలుగు చాలా బాగా మాట్లాడేస్తున్నారు. అండ్ బెంగళూరులో ప్రణీత నార్మల్గా రోడ్ మీద చూసేయచ్చా? ఇలా ఇక్కడంటే మీరు యాక్ట్రెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, నాకెందుకు ఎంత ప్రణీతకి ఇంట్రెస్ట్ ఉందా లేకుంటే ఎలా వచ్చింది మూవీస్ వైపు? అన్ని అమ్మాయిలకి అది ఉంటది, ఎక్కడో లోపల ఉంటది. సో ఇప్పుడు సౌత్ లో అంటే అది ఉంటది. చిల్అవుట్ అవడానికి ఏం చేస్తూ ఉంటారు? ఆ చిల్అవుట్ లో కూడా ఇలా కామ్ గా కూర్చుంటారు లేకపోతే ఫుల్ మస్తీ? ఎక్కువ the certain people who crack these jokes which I've seen. అది హే వ్యూవర్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? దమన్లో ఉన్నాం. దమన్లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? ఇక్కడ ఒక ఫోటోషూట్ జరుగుతుంది. అండ్ ఆ ఫోటోషూట్లో మనతో ఎవరున్నారంటే ప్రణీత ఉన్నారు. ప్రణీత ఫోటోషూట్ జరుగుతుంది కాబట్టి మధ్య మధ్యలో కొంచెం టైం ఇచ్చారు మనతో చిట్చాట్ చేయడానికి, మన iDream వ్యూయర్స్తో మాట్లాడడానికి. సో ప్రణీత ఇక్కడ ఉన్నారు. ప్రణీత హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫోటోషూట్ ఫుల్ ఎనర్జెటిక్గా. దమన్ ఎలా ఉంది క్లైమేట్? ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నేను ఫస్ట్ టైం వస్తున్నాను దమన్, అండ్ ఇక్కడ డెల్టన్ లో షూట్ చేస్తున్నాము. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎప్పుడు ఇవాళ వచ్చారా? నిన్న వచ్చారా? ఎక్కడ వచ్చాను? ఓకే. బికాస్ జర్నీ టైమే చాలా ఉంది. బెంగళూరు నుంచి ఒక 2 hour ఫ్లైట్, అక్కడ నుంచి ఒక 4 hour డ్రైవ్. సో చాలా జర్నీ ఉంది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. బెంగళూరుకి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా క్లైమేట్? సో మొత్తం ఒక్కటేనా? బెంగళూరు అన్ని చోట్ల కన్నా బాగుంటుంది, కానీ ఇది కూడా బాగుంది. మరి హైదరాబాద్ కూడా చాలా బాగుంది. హైదరాబాద్ క్లైమేట్లో ఇష్టమా? ఇంకా జనాలు ఇష్టం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాక హైదరాబాద్లోనే కదా? ఆబ్వియస్లీ. సో ఎంత టైం స్పెండ్ చేశారు అక్కడ హైదరాబాద్లో? చాలా టైం. అండ్ అక్కడ ఒక వైబ్ ఉంటుంది హైదరాబాద్లో. అందరికీ తెలుగు సినిమా అందరూ చూస్తారు, అందరికీ నచ్చుతుంది. అది వేరే సిటీస్లో లేదు. ఇప్పుడు బెంగళూరులో కానీ అంత లేదు. ఇప్పుడు మూవీస్కి ఆ క్రేజ్ ఓన్లీ నేను చెన్నై అండ్ హైదరాబాద్లో నేను అది చూసాను. సో అది నాకు చాలా నచ్చుతుంది. తెలుగు ఆడియన్స్. ఎస్ కరెక్టే. బెంగళూరులో అని తీసుకుంటే ఇక్కడ ఉన్నంత క్రేజ్ ఉండదు. ఫస్ట్ డే కానీ హడావిడి కానీ. అండ్ ఎన్ని ఇయర్స్ నుండి హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీతో జర్నీ? ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ. నేను బావాలో స్టార్ట్ చేశాను, బట్ అగైన్ ఒక 2013 సెప్టెంబర్లో అత్తారింటికి దారిది వచ్చింది. అండ్ ఐ థింక్ అప్పటి నుంచి కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉన్నా తెలుగులో. ఓకే. అండ్ ఫస్ట్ మూవీ బావా దగ్గర నుండి మిమ్మల్ని ఒకలా చెప్పాలి అంటే ట్రెడిషనల్గానే చూపించారు కదా? అండ్ అది ఎందుకు అలా అయింది? జస్ట్ బావాతో అలా స్టార్ట్ అయ్యింది కాబట్టి అలా అయిపోయిందా, లేకుంటే ఆ రోల్స్ అలాంటి రోల్స్? నాకు తెలీదు, బట్ నాకు నచ్చుతుంది ట్రెడిషనల్ రోల్స్ నచ్చుతుంది. అండ్ దట్ హోల్ గెటప్ కానీ అది నాకు చాలా సూట్ అవుతుంది. అండ్ నాకు చాలా నచ్చుతుంది. అండ్ మీకు వచ్చిన రోల్స్ కూడా అలాగే వచ్చాయా ట్రెడిషనల్గా? ఆల్మోస్ట్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ రబసా, బ్రహ్మోత్సవం, అన్ని రోల్స్ ట్రెడిషనల్ గానే ఉన్నాయి. చాలా సాఫ్ట్ క్యారెక్టర్. సాఫ్ట్ క్యారెక్టర్. నో, ఈవెన్ ఇఫ్ బావాలో బబ్లీగా ఉంది, కానీ అమ్మాయి
ఇది విలేజ్ నుంచి వచ్చింది. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆర్ ఆన్ దాట్ లైన్. యా. అండ్ అలా సాఫ్ట్గా చూపిస్తారు కదా. అండ్ అత్తారింటి దారిలాగా మిమ్మల్ని క్లాసికల్ డాన్సర్గా. అంటే మీకు టచ్ ఉందా క్లాసికల్ డాన్స్? యాక్చువల్లీ లేదు, స్కూల్లో ఇదన్నీ కంపల్సరీగా ఉంటుంది కదా, కొంచెం క్లాసికల్ డాన్స్, కొంచెం వెస్టర్న్ అన్నీ ఉంటుంది. అప్పుడు కొంచెం నేర్చుకున్నాను. బట్ ఐ థింక్ ఆ షూట్ ముందు 2 days మనం ట్రైనింగ్ చేసి షూట్ చేసాము. ఓకే. సో అండ్ ఎవ్రీబడి థాట్ ఐమ్ అ ప్రొఫెషనల్. మీ ఫేస్ కి అది లుక్ అయింది, మీ ఐస్ అది సెట్ అయింది. అండ్ దట్ ఐ రియల్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, సో యా. అండ్ మీ ఐస్ గురించి చెప్పారా? కాంప్లిమెంట్స్ బాగానే ఇచ్చింటారు కదా. అండ్ ప్రణీత అంటే ఆబ్వియస్గా ఐసే గుర్తొస్తాయి. బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మీ ఐస్ గురించి? ఐ థింక్ అందరు కాంప్లిమెంట్స్ బెస్ట్. అండ్ అత్తండి దారే సాంగ్లో కూడా మీ ఐస్ని బాగా హైలైట్ చేసి. అండ్ ఇలా లుక్ వైజ్ ప్రణీత సాఫ్ట్ లుక్ బాగుంటుంది, అంటే సౌత్ లుక్స్ ఉన్న అమ్మాయిలా అని. అలా కాకుండా ప్రణీతని ఏ క్వాలిటీ, ఐ మీన్ తన యాక్టింగ్లో దేనికి 100 marks ఇస్తుంది? లుక్స్ కాకుండా, లుక్స్ వదిలేసి. దేనికి అంటే అన్నిటికీ అడాప్ట్ అవ్వచ్చు. బికాజ్ యాక్చువల్లీ వేరే లాంగ్వేజెస్లో నేను ఎక్కువ వెస్టర్న్గానే చూపిస్తారు. సో ఇట్స్ సర్ప్రైజింగ్లీ తెలుగులో చాలా ట్రెడిషనల్గా నచ్చింది అందరికీ. ఓకే. ఐ థింక్ ఇట్స్ అ మిక్స్. మిగతా లాంగ్వేజెస్లో రెగ్యులర్, ఇన్ఫ్యాక్ట్ దే థింక్ దట్ ఐ డోంట్ రియలీ దట్ సూట్స్ మీ మోర్ అని అనుకుంటారు. Especially when it comes to Kannada or even Tamil, the regular girl next door who just wears jeans and t-shirts చాలా నార్మల్గా చూపిస్తారు. అంటే మరీ ట్రెడిషనల్గా ఏదో యూనో ఎప్పుడు లంగా అని కాకుండా. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చాలా విలేజ్ మూవీస్ తీస్తారు. దానికైనా వెస్టర్న్ లుక్ ఉండే మూవీస్ కోసం దే హ్యావ్ మోస్ట్లీ సెలెక్టెడ్ మూవీస్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మామూలుగా తమిళ్లో వాళ్ళ నేటివిటీ కానీ రియలిస్టిక్గా ఉన్న క్యారెక్టర్స్ బాగుంటాయి. మీకు అలాంటి ఆఫర్స్ వచ్చాయా? నేను చాలా కమర్షియల్ ఫిల్మ్స్ చేశాను అక్కడ కూడా. సూర్య సార్తో కానీ మాస్ చేశాను. అండ్ సకుని విత్ కార్తీ, అది కూడా చాలా గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ ఇట్స్ ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. ఇప్పుడు చేస్తున్న ఫిల్మ్స్ కూడా చాలా కమర్షియల్ అండ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. ప్రణీతకు ఒక గ్లామరస్ రోల్ ఇస్తే చేస్తుందా? చేస్తాను, బట్ అందరికి ఇంకా అది దే ఫీల్ దట్ ఐ సెడ్ గ్లామరస్ గానే బాగుంటుంది. ఒకవేళ ఆ ఛాన్స్ వచ్చి ప్రణీత ఒప్పుకుంటుందా గ్లామరస్ గా? యా, వై నాట్. There is one film I did in Kannada. It's called Bhima Tiradalli. అది ఒక రియల్ నక్సలైట్ గురించి. So I had to play a role which was so de-glam because they live in a forest for 45 days. So obviously అక్కడ మేకప్ ఏమి ఉండదు. So I think that one role. But de-glam ante without makeup also I almost look the same. So yeah, I have seen that. Then makeup లేకున్నా కూడా ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అలాగే ఇప్పుడు జస్ట్ ఒక లిప్స్టిక్ యాడ్ అయినట్టు అనిపిస్తుంది అంతే అండి మనకి. అండ్ షూట్ ఎలా ఉంటుంది, మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది షూట్ టైమ్స్లో, షూట్ టైమింగ్స్లో? అండ్ షూట్ లేనప్పుడు ప్రణీత ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటాను అంటే. సో టుడే వి హియర్ షూటింగ్ ఫర్ మై సౌత్ దీవా క్యాలెండర్ అండ్ ఇట్స్ వన్ క్యాలెండర్ దట్ ఎవ్రీబడి ఈస్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ దీంట్లో లైన్అప్ కానీ ఒక సెటప్ కానీ చాలా చాలా బాగుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ వి ట్రావెల్డ్ సో మచ్ యునో రోడ్ జర్నీ కానీ ఆల్ ద వే ఫ్రమ్ దేర్. So that just shows how much effort we're all putting into this calendar. And team gani chala manchi team oka styling gani anni whatever is the best we can get. So teeskocharu. So I think it's going to come out, fingers crossed. But I'm really excited. That's all I can say. Telugu chala baga maatladestunaru. Thank you. అండ్ తెలుగు కన్నడిగాస్కి కొంచెం బాగా వస్తుంది కదా. ఐ డోంట్ నో వై ఎవ్రీబడి సేస్ దట్. ఇప్పుడు అంటే రైటింగ్ అలా ఉంటుంది కాబట్టి రైటింగ్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బికాస్ ఫస్ట్ టైం నాకు తెలుగు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు జస్ట్ సౌండ్స్ తో నేను బై హార్ట్ చేశాను. లైక్ ఇఫ్ ఐ గివ్ యూ అ చైనీస్ స్క్రిప్ట్ నేను ఇస్తే హౌ వుడ్ యూ లెర్న్ ఇట్? సో ఓన్లీ ద సౌండ్స్ తో మీరు నేర్చుకుంటారు కదా. సో దట్స్ వాట్ ఐ డిడ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్ బికాస్ ఐ డిడ్ంట్ నో ఎనీథింగ్ అండ్ నౌ ఐ కెన్ స్పీక్ లైక్ అప్ టు 80%. Wow. So yeah. And Telugu looks, Telugu maatalu. And also my name, I don't know why. Nenu school lo unnappudu there was not a single girl whose name was Pranitha. Ekkada kuda ledu. But when I came into AP, akkada chaala mandi Pranitha unnaru. So I feel that people also felt that the name is also very Telugu. And that really helped that people could feel, mana inti ammai sort of feeling. So
అవును, చాలా మందికి ఏపీలో చాలా మందికి ఉంటుంది ప్రణీత నేమ్ ఉంది. వెన్ యూ చెక్ ఆన్ సోషల్ మీడియా అప్పుడు తెలుస్తుంది హౌ మెనీ ప్రణీతాస్ ఆర్ దేర్ అని. విచ్ వాజ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ అక్కడ ఎవ్వరు లేరు విత్ మై నేమ్. పర్సనల్గా ప్రణీత ఏం ప్రిఫర్ చేస్తుంది? ట్రెడిషనల్ వేరా లేకపోతే కూల్ పైజామా లుక్, క్యాజువల్ జీన్స్? ఓకే. అండ్ బెంగళూరులో ప్రణీత నార్మల్గా రోడ్ మీద చూసేయచ్చా? ఇలా ఇక్కడంటే మీరు యాక్ట్రెస్, సో అక్కడ కూడా అలాగే ఉంటుందా? మీ ఫస్ట్ మూవీ కన్నడలో కదా? కన్నడలో కూడా చాలా ఎక్కువ ఫిల్మ్స్ చేస్తాను. సో ఇప్పుడు కూడా ఐమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ శివరాజ్ కుమార్ అండ్ వర్క్ విత్ దర్శన్, ఉపేంద్ర అండ్ ఆల్ ది స్టార్స్ ఇన్ కన్నడ. నార్మల్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటుందా అక్కడ బెంగళూరులో? బెంగళూరులో నాకు ఆబ్వియస్లీ బెంగళూరులో వైబ్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ అది కూడా బాగుంది. నాకు ఆ వైబ్ కూడా చాలా నచ్చుతుంది. చాలా చిల్డ్ అవుట్ వైబ్ ఉంది. అంటే ఎవరు ఇప్పుడు యూరోప్లో ఇఫ్ యూర్ వాకింగ్ అరౌండ్ ఎలా ఉంటుంది, చాలా చిల్డ్ అవుట్ గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు దే వోంట్ కమ్ అండ్ డిస్టర్బ్ యు. డిస్టర్బ్ చేయరు, దట్ ఈస్ ద వర్డ్. But chala, they're very sweet there as well. And the good part about Bangalore is that it's so cosmopolitan kada. So there are a lot of Telugu people, a lot of Tamil people. And in fact, konni areas lo only Tamil people unnaru, konni areas lo only Telugu people unnaru, konni areas lo only Malayalam people unnaru. So chala cosmopolitan ga undi. And I really enjoy that because akkada chala different movies to recognize chestaru and such things. Like in our hospital, all మన స్టాఫ్, హాస్పిటల్ అంటే మీ హాస్పిటల్ కదా? పేరెంట్స్ ఆర్ డాక్టర్స్. సో మన హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు తమిళ్ లేదంటే మలయాళం. సో అక్కడ ఏదైనా తమిళ్ మూవీ చేస్తే వాళ్ళకి ఒక హై వస్తుంది. సో దట్స్ వాట్ ఐ రియలైజ్ దట్ బెంగళూరు ఇస్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్. మీరు తమిళ్ మూవీ చేసి మళ్ళీ మీ ప్లేస్కి వెళ్తే, మీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళందరూ బాగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను అంటే బెంగళూరు ఇస్ సో కాస్మోపాలిటన్ దట్ దేర్ ఇస్ ఎవ్రీథింగ్ దేర్ అని. నార్మల్గా మీ ఇంట్లో ఏ లాంగ్వేజ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు? ఇంట్లో వాళ్ళు అలా యాక్చువల్లీ మన ఇంట్లో ఎస్పెషలీ మై పేరెంట్స్ వాళ్ళు మూవీసే చూడరు ఎక్కువ. ఇట్స్ సో సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. వాళ్ళకి ఫస్ట్ మూవీస్ అంటే చాలా పెద్ద షాక్ బికాస్ they're so inclined to their work kada. Doctors ante chala boring ga untaru, movies chudaru. Actually always work. Parents aithe na movies kaakunda they never go to the theaters. So anta because they're so inclined towards their work kada, so they're not too in fact I call them boring only because they really don't so I come from a family which is like that. So మీరు ఒక్కరేనా? మీకు ప్రణీత ఒక్కరే, సిబ్లింగ్స్ ఎవరు లేరు? ప్రణీత ఒక్కటే. అండ్ ట్రిప్ ఎక్కడైనా మీరు చిల్ అవుట్ చేయాలి అంటే ఫ్యామిలీతో మరి ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్తూ ఉంటారా? అబ్రాడ్ నచ్చుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కర్ణాటకలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చిక్మంగళూరు, సకలేష్పూర్. సో అక్కడ బెస్ట్ నాకు చాలా నచ్చుతుంది వెదర్ కానీ. అండ్ చాలా దగ్గర ఉంది. ఇప్పుడు బాంబే నుంచి డెల్టన్ రావడం అంటే చాలా ఒక 3-4 hours. సేమ్ థింగ్ బెంగళూరు నుంచి అక్కడ వెళ్ళాలంటే ఒక 3-4 hours పడుతుంది. నాట్ ఈవెన్ 3-4, 2-3. అండ్ ఓన్లీ డాటర్ అండ్ పేరెంట్స్ డాక్టర్స్. సో ఎంట్రీ ఇప్పుడు సౌత్ లో అంటే అది ఉంటుంది. Absolutely. Actually, this ఈ sentiment నేను చాలా I can actually understand this sentiment. But ఈ statement మనం చేస్తే చాలా మంది సోషల్ మీడియాలో రివోల్ట్ చేస్తే ఎందుకు ఆ క్వశ్చన్ రావాలి అమ్మాయిలంటే ఆర్మీలో వెళ్ళాలి, కుస్తీ ఇప్పుడు డంగల్ కుస్తీలో చేయొచ్చు అంటే అలా ఎందుకు రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయని డెఫినెట్ గా ఆ డిబేట్ ఉంది. బట్ ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్ దిస్ సెంటిమెంట్ బికాస్ చాలా ఫ్యామిలీస్ లో యాక్చువల్లీ ఆ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను అంటే రావాలి బట్ రావడం అనేది అంత ఈజీ కాదు. అబ్సల్యూట్లీ బికాస్ పేరెంట్స్ కి అప్రిహెన్షన్స్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ట్రూ. సో చాలా మంది పేరెంట్స్ కి obviously because this is the most highlighted industry, eppudu newspaper daily we're reading about this industry, so definitely oka chaala apprehensions untai parents ki. And the same thing happened with my family. Daddy and mommy ki chaala apprehensions untai, ayo idi chadvali idi cheyali, chaala apprehensions untai. But I think I convinced them. First okka sin movie chestanani convince chesanu, tarvata second movie tarvata I got into the film industry. ఇప్పుడు నార్మల్ గా పేరెంట్స్ కి వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుంటారు డాటర్ ఎంటర్ అయ్యే ఫీల్డ్. అయితే అది కాకుంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళని కానీ అడుగుతారు. తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు పర్స్పెక్టివ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు వీళ్ళు తెలియని ఫీల్డ్ కదా కన్ఫ్యూజ్తో ఉంటారు, అలౌ చేద్దామా వద్దు అని. ఆ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ వచ్చిందా మీకు?
yes, because actually చాలా this industry ని చాలా న్యూస్ పేపర్లో కూడా చాలా చూస్తూ ఉంటాము. సో డెఫినెట్గా యాజ్ పేరెంట్స్ వాళ్ళకి అప్రిహెన్షన్స్ ఉంటాయి, అండ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ అప్రిహెన్సివ్ అబౌట్ సెండింగ్ మీ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ నేను 1 మూవీ చేస్తాను సమ్మర్ హాలిడేస్లో అని నేను కన్విన్స్ చేశాను, అండ్ దట్ వాస్ ద పోకిరి రీమేక్ ఇన్ కన్నడ. సో అది చాలా హైప్డ్ ఫిల్మ్ అప్పుడు అనమాట, బికాజ్ ఏ హీరో రోల్ చేయాలని ఒక పోల్ చేశారు, మహేష్ బాబు సార్ రోల్కి ఎవరు యాప్ట్ అవుతారు అని ఒక పోల్ చేశారు, అండ్ ఆ పోల్లో ఓకే 80% ఓకే దర్శన్ సరే ఉండాలి అని వాళ్ళు. సో అలా అదన్నీ వెన్ ఇట్ ఆల్ ఫెల్ ఇన్ టు ప్లేస్, ఐ ఫెల్ దట్ ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ అంత హైప్ ఆల్రెడీ ఉంది. అండ్ వెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇట్, ఐ వాజ్ లైక్ 1 ఫిల్మ్ చేస్తాను సమ్మర్ హాలిడేస్ అండ్ దే హార్డ్లీ రిక్వైర్ 2 months ఆఫ్ మై వర్క్ అని కన్విన్స్ చేశాను, అండ్ దే సెడ్ ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ జస్ట్ 1 more film and then that just happened. ప్రణీతకి ఇంట్రెస్ట్ ఉందా, లేకుంటే ఎలా వచ్చింది మూవీస్ వైపు అలా డైవర్ట్ ఎలా అయింది? No, first I don't know, ఎవరు someone told somebody that there is this girl, she's cute, ఏదో వాళ్ళ and I got an offer and I told my parents that ఇలా ఆఫర్ వచ్చింది. సో దే వర్ లైక్ మూవీ అంటే మేబీ సంబడీ ఈస్ ట్రైంగ్ టు ఫూల్ చేస్తున్నారేమో అలా, అంటే ఆబ్వియస్లీ యంగ్ కాలేజ్ గర్ల్ని ఫూల్ చేస్తారు కదా. So they said no, don't respond to any phone calls and all that. And then tarvata ee project ochindi Pokeri remake, and they felt, and I took my parents and I introduced them to the crew and everything, and they were like okay ఇది చాలా serious team, and they really like the team, and I'm so lucky to get such a wonderful team for initial days lo, కానీ అన్ని movies లో చాలా మంచి teams. అండ్ ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉందా యాక్ట్ చేయగలను అని? అంటే నెవర్ బిఫోర్ ఎప్పుడు చేయలేదు కదా మీరు? బట్ ఐ థింక్ ఆల్ ది యాక్టర్స్, ఏ అమ్మాయి అన్న యాక్ట్రెస్ ఉంటే చాలా చిన్నప్పటి నుంచి ఒక డ్రామా క్వీన్ క్యారెక్టర్ ఉంటుంది తన లోపల. అది అమ్మాయిలోనే ఆ క్యారెక్టర్ ఉంటుంది, ఒక కొంచెం డ్రామా చేసే క్యారెక్టర్. అండ్ యాక్ట్రెసెస్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ సెల్ఫ్ అబ్సెస్డ్ ఉంటారు. అండ్ they're always, I was one such. I used to keep looking into the mirror a lot more than required. And in fact, the school receptionist akkada cheptunnaru that she's always looking past the mirror every time she walks across the reception ani. So anni ammayilki adu untadi, ekkodo lopala untadi. So once someone knocks it will just come out, and then the drama queen in you. So first day shoot lone normal అయిపోయింది. First day nervousness and they were very sweet, that a team చాలా supportive and encouraging గా ఉన్నారు. So I really enjoyed it. సో డ్రామా క్వీన్ ఇంట్లో పేరెంట్స్ ముందు బాగా డ్రామా క్వీనా? పేరెంట్స్ ముందు మౌస్, బయట కొంచెం డ్రామా క్వీన్. వావ్, ఇంట్లో స్ట్రిక్ట్ అండ్ వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు అగ్రీ చేయరు ఈజీలీ. నేను ఇఫ్ ఐ సే ఓకే దిస్ సంథింగ్, they'll obviously have their own argument over it. So that's why I'm quite silent at home. బయటకు వస్తే ఫ్రెండ్స్ ముందు చిల్ అవుట్ అవడానికి ఏం చేస్తూ ఉంటారు? ఆ చిల్ అవుట్లో కూడా ఇలా కామ్గా కూర్చుంటారు, లేకపోతే ఫుల్ మస్తీ? Depends on my friends, depends on the circle, of course. So నా తెలిసిన సర్కిల్ ఉంటే డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్, తెలీదు కొత్త వాళ్ళంటే చాలా సైలెంట్గా ఉంటా. సో యాక్చువల్లీ తెలియని వాళ్ళు, న్యూ పీపుల్ యూజువలీ దే ఫైండ్ మీ వెరీ క్వైట్, అండ్ ఏంటి ఇంత ఇంట్రోవర్ట్గా ఉన్నారని తెలుస్తూ అబ్బా లైక్ ప్లీజ్ కెన్ యూ లైక్ బికమ్ మోర్ కామ్, కొంచెం తక్కువ మాట్లాడండి అలా. సో ఇట్స్ ఐ థింక్ అందరికీ అలాగే ఉంటుంది, బికాస్ వెన్ యూ డోంట్ నో సమ్మన్ యూ ఆబ్వియస్లీ ఇంట్రోవర్టెడ్, అండ్ ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ బ్రేక్ చేస్తే సమ్మన్ ఎల్స్. యా. అండ్ ఏం చేస్తుంది ప్రణీత దీస్ డేస్? సో దర్ లైక్ ఐ సెడ్ శివరాజ్ కుమార్తో ఒక ఫిల్మ్ చేస్తున్నాను కన్నడలో, అండ్ తమిళ్లో జై, అండ్ ఆ తర్వాత ఒక్కొక్క ఫిల్మ్ చేస్తున్నాను. ఓకే. సో తెలుగు చాలా వస్తున్నాయి. సో I'm still screening and thinking which one to pick. So yeah. అండ్ తెలుగులో హీరోయిన్గా వచ్చి అదొకటైతే, అండ్ ఎవరైనా ఎక్కువ చూసుకునేది అంటే టాప్ స్టార్స్తో చూసుకుంటారు. అండ్ మీరు చాలా వరకు కవర్ చేసినట్టున్నారు కొన్ని మూవీస్ అయినా, ఎన్టీఆర్ అండ్ మహేష్ అండ్ పవన్ కళ్యాణ్. అదే చెప్పండి, అంటే ఇది కొంచెం రేర్గా వస్తుంది. I know. So of course I feel I'm really lucky అలా ఒక lineup and to have worked with such wonderful stars. ఒక profile, if I make a profile for myself, I feel so lucky that I can list out. I've worked with Pawan sir and
Mahesh sir and there's Surya sir and NTR sir. So I feel really nice when I get to say this. Obviously because వాళ్ళతో చాలా మంది ఒక్క ఫోటో కోసం చాలా you know they చాలా ట్రై చేస్తారు. సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ రియలీ లక్కీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఒక చాలా వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ వాళ్ళతో యాక్ట్ చేయడము అది మీకు ఒకలాంటి సింక్ ఉంటుంది అండ్ వాళ్ళతో అంటే సింక్ కంటే ఫస్ట్ అడ్మైరేషన్ ఉంటుంది అండ్ బికాస్ ఆఫ్ దట్ యూ గెట్ లిటిల్ నర్వస్ దట్ ఆల్వేస్ హ్యాపెన్స్. దట్స్ వై యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు నాకు లైక్ ఐ సెడ్ మై పేరెంట్స్కి కూడా స్టార్స్ పేర్లు ఎక్కువ తెలీదు అండ్ ఈవెన్ మై ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎక్కువ సౌత్ మూవీస్ చూడరు అప్పుడు. ఇప్పుడు నా వల్ల అన్నీ చూస్తారు. బట్ బిఫోర్ చాలా అంటే బెంగళూరులో లైక్ ఐ సెడ్ సో కాస్మోపాలిటన్ there's a big section of people ఓన్లీ హిందీ చూస్తారు, ఓన్లీ ఇంగ్లీష్ చూస్తారు, హిందీ కూడా చూడరు. అలాంటి చాలా సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉన్నాయి. సో నా ఫ్రెండ్స్ సర్కిల్ స్కూల్ కాలేజ్లో కూడా చాలా తక్కువ సౌత్ మూవీస్ చూసేవాళ్ళు వదే అండ్ దట్ ఈస్ వై ఐ థింక్ నాకు ఫీలింగ్ లేదు ముందు లైక్ బికాస్ ఐ వాజ్ జస్ట్ లైక్ ఐమ్ డూయింగ్ మై జాబ్ అండ్ దిస్ ఇస్ మై co-star and I was just working and then I think one day we were shooting in a bus stand and the whole bus stand was oka chala pedda bus stand. It's the Majestic bus stand and it was full of like oka sea of people unnaru. So adi chusi I was like oh my god he's such a big star. Appudu na avasathu Pokiri remake chestunnappudu so oka adiro train the sequence vastundi kada we shot it there and similarly when of course when I signed Atharintiki sign chesinappude adi social media lo gaani oka ante unprecedented craze anamata. So there was all these fan clubs going crazy and everything and I was like whoa like sir is so and that's when that admiration wala koncham nervous ayipotham because we always feel like oh my god like I hope everything's okay feeling vastundi but then the best thing is to be really calm because you know that's when you can act. ఇప్పుడు ఆ అడ్మైరేషన్ నర్వస్నెస్ ఉన్నప్పుడు యాక్ట్ చేయడం అనేది మీరు చెప్పినట్టు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడే వల్ల వాళ్ళు నాకు తెలిసి చాలా వరకు వెరీ ఫ్రెండ్లీ అందరూ చాలా ఫ్రెండ్లీ అండ్ అందరూ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. లైక్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ చేస్తే వన్ మోర్ చేద్దాం ఏముంది రీల్ కదా అది. సో దర్ ఆల్వేస్ వెరీ చిల్డ్ అవుట్. వాళ్ళే వచ్చి మాట్లాడే వాళ్ళ అందరూ చాలా ఫ్రెండ్లీగా అండ్ everybody on set I would say right from the director to the producer in every movie I've worked in they're all really nice friendly people so there's no reason to be nervous. Oh nice. And ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీ ఎంత కూల్గా ఉందామనుకున్నా హీరోయిన్స్కున్న కాంపిటీషన్ అంటే మామూలుగా హీరోస్కున్న కాంపిటీషన్ వేరు హీరోయిన్స్కున్న కాంపిటీషన్ వేరు అండ్ ప్రతి మూవీ మీకు ఒక ఛాలెంజింగ్ లాగే ఉంటుంది. అంటే ఈ ప్రతి మూవీ నెక్స్ట్ మూవీకి లీడ్ చేయాలి. సో అలాంటప్పుడు మీరు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు? ఓన్లీ యాక్టర్ హీరోతో అలా తీసుకుంటారు ఓన్లీ స్క్రిప్ట్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారా? డెఫినెట్లీ స్క్రిప్ట్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి బట్ అండ్ బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ ఒక మంచి ప్రొఫైల్ ఉండే ఫిల్మ్ విత్ అ గుడ్ స్క్రిప్ట్ దట్స్ వెన్ చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అండ్ ఐ ఆల్సో ఫీల్ ఆన్ ది అదర్ హ్యాండ్ దట్ అ lot depends on luck. So like I said you know you're just suddenly lucky to get to work with all these stars and then it's all to do with luck. That's what I feel. So there's an equal amount of everything like hard work kuda undali and script selection ani chala important ga undi because nowadays especially chala films unnai అది అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి తెలీదు అలా ఫిల్మ్ ఉంది అని రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు దిస్ వావ్ ఎంత మంచి ఫిల్మ్ తీశారు. సో అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ నౌడేస్ చిన్న బడ్జెట్లో. సో ఐఎమ్ షూర్ దట్ స్క్రిప్ట్ ఈస్ ద విన్నర్ అల్టిమేట్ విన్నర్ అంటే స్క్రిప్ట్. సో మీకు స్క్రిప్ట్లో ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఐ మీన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టోరీ? లేదు ఐ జస్ట్ గో విత్ మై ఇన్స్టింక్ట్. బికాస్ ఆబ్వియస్లీ అండ్ ఐవ్ ఆల్వేస్ ఆల్సో అబ్జర్వ్ దట్ ఎవ్రీ స్క్రిప్ట్ మీకు అన్ని స్క్రిప్ట్ని వాళ్ళు చెప్తారు కదా అది చాలా బాగా చెప్తారు అందరూ. సో యూ కెన్ హార్డ్లీ జడ్జ్ ఫ్రమ్ దట్స్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు చెప్పారు కదా మీరు చిన్న మూవీసే అంటే చిన్న బడ్జెట్ మూవీసే వాళ్ళు చెప్పినప్పుడు మన అంత ఇంప్రెసింగ్ అనిపించే కానీ స్క్రీన్ మీద వాళ్ళ ప్రెజెంటేషన్ ఆబ్వియస్గా చాలా బాగుంటుంది. అలాంటి ఏమైనా మూవీస్ మీ దాకా వచ్చాయా? మీరు ఏమైనా అంటే మీ ఇన్స్టెంట్ వల్ల ఇది అలా ఉండదేమో? చాలా బికాస్ సమ్టైమ్స్ ఒక ఫిల్మ్ వస్తుంది అది చెప్తారు నో అండ్ యు నో యూజువల్లీ యు గో విత్ యువర్ ఇన్స్టెంట్ అండ్ థింక్ నో దిస్ may not work and then the film releases and can be a big hit. So allow utundi sometimes. So approach I would feel bad but that's okay. And ఇప్పుడు
ఇలా కాకుండా మీ సాఫ్ట్ గర్లీ కాకుండా నార్మల్ వేరే క్యారెక్టర్లు ఏమైనా వస్తున్నాయి? ఐ మీన్ వేరే కైండ్ ఆఫ్ అంటే లైక్ ఐ సెడ్ యాక్చువల్లీ వేరే లాంగ్వేజెస్లో కానీ అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓన్లీ ఇన్ తెలుగులో కొంచెం స్టీరియో టైప్ అయిపోయింది. నేను తెలుగులో అడుగుతాను, తెలుగులో వచ్చాయని. యాక్చువల్లీ డైనమైట్ అని ఒక ఫిల్మ్ చేశాను విత్ విష్ణు మంచు, విచ్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. ఫుల్ సినిమాలో ఓన్లీ షార్ట్స్ వేసుకున్నాను. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ నైస్ హ్యాపీ మోడర్న్ క్యారెక్టర్ అండ్ చాలా చాలా బోల్డ్ అమ్మాయి. అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ డేట్లో హీరోయిన్ కలుస్తుంది అండ్ దే హిట్ ఇట్ ఆఫ్. సో ఆబ్వియస్లీ అంత బోల్డ్ క్యారెక్టర్. So I'm sure that I can pull off all this, but then I think audience ki chala nenu traditional ga nachtundi. So whether it is a saree ad or a jewelry ad, so valaki enduku anpistundi okay Pranitha, because they feel that they can see me in that mold. So that's why. So that is why I really like it. So yeah. Okay. మీరు అన్నారు కదా సాలరీ యాడ్ జ్యువెలరీ యాడ్ అని. ప్రణీత ఎక్కువ I should. There are certain people who have cracked these jokes which I've seen. But it's fun. I take it a lot. Yeah, ఎక్కువ షాప్ ఓపెనింగ్స్ లో ఎక్కువ హోర్డింగ్స్ లో కనిపిస్తుంటది పోస్టర్స్ లో కంటే అంటున్నారు. నేనేం చేయాలి అంటే అది కూడా ఒక బ్లెస్సింగే కదా. సో ఆబ్వియస్లీ అన్ని ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. దట్స్ ఆల్. సో యా, ఐ నో ఐఎమ్ షూర్ కామెంట్స్ లో కూడా అదే వచ్చి ఉంటుంది. ఫస్ట్ మూవీస్ గురించి ఇంత మాట్లాడితే కానీ మీరు షాప్ ఓపెనింగ్ చేస్తుంటారు కదా, నేనేం చేయాలి అంటే వస్తేనే మనం చేస్తాం కదా. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్. యా. అండ్ ఈ సౌత్ ఇండియన్ లుక్స్ ఉన్న అమ్మాయిలు ఒకప్పుడు కొంచెం తక్కువైనా ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. మలయాళం మలయాళం నుంచి తెలుగు ఇండస్ట్రీ, ఎగ్జాంపుల్ తమిళ్ కీర్తి సురేష్ కానీ. సో సౌత్ ఇండియన్ లుక్స్ అమ్మాయి కోసం ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కూడా, ఎందుకంటే రియలిస్టిక్ క్యారెక్టర్. అప్పట్లాగా హీరోయిన్ అంటే ఒక సాంగ్ కాకుండా రియలిస్టిక్ గా ఉండాలని రియల్ క్యారెక్టర్స్ కోసం సౌత్ ఇండియన్ లుక్స్ ఉన్న అమ్మాయిల కోసం చూస్తున్నారు. అప్పట్లాగా తక్కువ ఆప్షన్స్ లేవు, ఆప్షన్స్ పెరిగిపోతున్నాయి. ఈ టైంలో మీరు ఎలా కేర్ తీసుకుంటారు? Obviously competition untadi kada. Let's see how it all works, and I believe in destiny, definitely, because everything I believe that like the universe conspires to make everything happen. So if there's some, like example nenu phone poindi eppudu, and I just somehow somebody contacted me through somebody, and then like oka movie meeku work avvalante definitely it will work, and if a movie cannot work for you, it will definitely not. So it is like, because appudu nenu edo movie shooting lo unnanu, na phone poindi, somebody came, found out ekkada shooting chestanu, found out and came all the way and said okay this movie, it was a big film. So ala kuda avutundi. And then sometimes there was one like Surya sir's film Mass, actually Nayanthara Amy Jackson fix అయిపోయింది మూవీకి. ఒక 5 days లో వాళ్ళు బల్గేరియా వెళ్తున్నారు. ఒక 6 months నుంచి షూటింగ్ చేస్తున్నారు మూవీని, అండ్ ఏమీ జాక్సన్ ఫిక్స్ అని అందరికీ తెలుసు. అండ్ ఈవెన్ షీస్ పోస్టెడ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఆల్ సోషల్ మీడియాలో, నేను ఈ ఫిల్మ్ చేస్తున్నాను, ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని. సో ఒక 5 days 1 week బిఫోర్ ద ఫారెన్ షెడ్యూల్ ఏదో దిస్ థింగ్, అండ్ దే హ్యాడ్ టు ఐ థింక్ షీ బ్యాక్డ్ అవుట్. సో అలా అవుతుంది. అండ్ దెన్ సడన్లీ ఐ వాజ్ సైన్డ్ అప్ ఫర్ దట్ రోల్ లైక్ జస్ట్ 3 days బిఫోర్ ఐ ఫ్లూ అబ్రాడ్. సో అవుతుంది. ఇట్స్ ఆల్ డెస్టినీ ఐ ఫీల్. సో నైస్. యా. అండ్ త్రివిక్రమ్ గారితో ఎలా అప్రోచ్ అయ్యారు? ఆ మూవీకి ఎలా సైన్ చేశారు? ఇది కూడా ఒకలాంటి అనమాట. ఇలాంటి చెక్ లిస్ట్ ఉంటుంది కొంతమందికి, త్రివిక్రమ్ గారని, పూరి గారని ఇలా. సో మీరు త్రివిక్రమ్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు మీ దగ్గరికి? అదే ఈ రోల్ అని చెప్పారు, అండ్ లైక్ యూ సెడ్ ఒక 10 minutes బ్యాక్ చెప్పారు అని, మీరు భరతనాట్యం చేస్తే అది సెట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ యాజ్ అ డైరెక్టర్ వాళ్ళకి విజన్ ఉంటుంది, అండ్ ప్రాబబ్లీ ఇన్ హిస్ విజన్ హీ ఫెల్ట్ దట్ ఐ ఫిట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో దట్స్ హౌ ఇట్ ఆల్ వర్క్డ్. అండ్ ప్రణీత సింగిల్ హీరోయిన్ గా కంటే మల్టిపుల్ 2-3 హీరోయిన్స్ మూవీస్ లో ఎక్కువ ఉంది కాదు, యాక్చువల్లీ సింగిల్ హీరో సోలో హీరోయిన్ కూడా చేశాను, లైక్ డైనమైట్ కానీ ఒక. సో చాలా, అండ్ వేరే లాంగ్వేజెస్ లో ఎప్పుడు సింగిల్ హీరోయిన్ గానే ఉంటుంది. కానీ ఇది లైక్ ఈ మాస్ కానీ ఒక అత్తరింటికి దాని అది పేరు చాలా ఎక్కువ రీచ్ ఉంది. ఆబ్వియస్లీ బికాస్ దోస్ మూవీస్ హ్యాడ్ మోర్ రీచ్, యూ ఫీల్ దట్ లేదు ఇది మల్టిపుల్ హీరోయిన్ ఫిల్మ్ లో ఎక్కువ ఉంది అని మీకు ఫీలింగ్ వచ్చింది. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ చెక్ హౌ మెనీ ఫిల్మ్స్ హ్యావ్ సోలో హీరోయిన్ గానే ఎక్కువ ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ లైక్ ఎగ్జాంపుల్ డైనమైట్, అది didn't do well, so that's why people kind of didn't notice it too much. So happens. సో అంతే, ఇక్కడ హిట్ అయిందే మైండ్ లో ఉండిపోద్ది, హిట్ మీరు వర్క్ చేసినా కూడా ఉండదు మైండ్ లో.
అండ్ ప్రణీతకి అలా ఏం ఉండదు, జస్ట్ మల్టిపుల్ హీరోయిన్స్ కదా వద్దు అలా ఏం లేదు. యాక్చువల్లీ నా ఫస్ట్ 2 హీరోయిన్ ప్రాజెక్ట్ వాజ్ అత్తరింటికి. అప్పుడు చాలా అప్రిహెన్సివ్గా ఉన్నా, 2 హీరోయిన్స్ కదా అని. బట్ సంబడి టోల్డ్ మీ ఐ వాజ్ స్టూపిడ్, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ 2 హీరోయిన్స్ అండ్ ఇట్స్ పవన్ సార్ అండ్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గో హెడ్ అండ్ సైన్ ఇట్. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ విచ్ హ్యాడ్ అనదర్ హీరోయిన్ హూ ఇస్ ఆల్సో అ స్టార్, యూనో. సో అది నేను చాలా అప్రిహెన్సివ్గా ఉన్నా. బట్ ఆబ్వియస్లీ బికాస్ ఇట్ వర్క్డ్ ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ నో సచ్ ఇది అలాంటి ఏది రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. డెఫినెట్లీ ఎవ్రీ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ మూవీకి మీకు చాలా మంచి నేమ్ వచ్చింది. చాలా మంది కంపారిజన్ దాకా కూడా వెళ్ళారు కదా, కంపారిజన్. అండ్ చాలా బాగుంది అమ్మాయి ప్రణీత, ఆ మూవీతోనే మీకు అది ఆ తెలుగు అమ్మాయి అండ్ ఓన్ చేసుకున్న ఇమేజ్ బాగా వచ్చింది తెలుగు ఆడియన్స్కి. ఇప్పుడు హీరోయిన్ అంటే ఏది పడితే అది చేయకూడదు, ఏది పడితే అది తినకూడదు. అండ్ స్టార్ అంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం స్ట్రిక్ట్ డైట్ ఉండాలి. సో మీరు నార్మల్గా ఫుడీయా లేకపోతే ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీ ఫుడ్? యాక్చువల్లీ మీకు ఆల్రెడీ తెలుసు, కానీ నేను బికాజ్ యూ సా మీ ఈట్ జామూన్ లాస్ట్ నైట్. సో సో షీ సా మీ ఈట్ ఆల్ ది జంక్ ఫుడ్ పాసిబుల్, కానీ అయినా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో సో మీకు తెలుసు కదా, I don't really have anything that this thing. So but of course definitely it's good to be healthy whether you're an actor or not an actor. So it's good to be fit and it's fun. Adi oka addiction anamata. It's fun to be worried about. No, it's fun to be focused on being fit, and adi whether you're an actor or not, it's actually something that people should adapt into their lifestyles. బట్ నార్మల్ లైఫ్ స్టైల్ ఎక్స్క్యూజులు ఉంటాయి, ఇవాళ కొంచెం ఎక్కువ తీసాం రేపు ఎక్కువ వర్కౌట్ చేయాలి, కానీ మీకు అలా ఉండదు కదా. దట్ ఈస్ ద మిస్టేక్ వాట్ ఎవ్రీబడి డస్. ఇవాళ నెక్స్ట్ మంత్ ఎలాగైనా నేను ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, నాకెందుకు ఇంత డయట్, నెక్స్ట్ మంత్ ఎలాగైనా I'll be on a strict diet, సో ఈ మంత్ వదిలేద్దామని అనుకుంటారు. సో అలాగే థింక్ చేస్తూనే ఒక 10 years తర్వాత సో that's really stupid. Actually whatever field you're in, it's best to be fit. ఓకే. అండ్ ప్రణీత ఏంటి స్పిరిచువలా లేకపోతే అలా ఏం లేదు, జస్ట్ షీ బిలీవ్స్ ఇన్ వర్క్? I believe in destiny of course, but I'm not spiritual or anything, no. నేను ట్రై చేశాను మెడిటేషన్, కానీ అది నిద్ర చేసింది. Definitely no. So I think if there's something that has to really set my mood up, it would be some good chocolates tinte నాకు సరిపోద్ది. Wow, you like chocolates? I have a crazy sweet tooth. So నేను చాలా chocolate sweets అన్నీ చాలా ఇష్టం. So I think that can set my mood up. I don't have to spiritual meditation అది అక్కర్లేదు నాకు అనుకుంటా. అంటే ఓన్లీ చాక్లెట్స్ ఉంటే చాలా, లేకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అలా అనుకుంటారు? No, dogs తో ఉంటే నాకు చాలా నచ్చుతుంది. You like animals? I love, and so these are the few things that can make me happy at any time. And మీరు ఇండస్ట్రీలోకి వచ్చింది at what age? 18 years? I was super young. And and also the అంటే 18 కంటే ముందేనా ఇంకా? Can say 15? I had not 15. I think I was like 16. Okay. So I had like I said, summer lo break vachinappudu I had to do that role. In fact, I think when I met the director of my first film, he felt that you look so innocent, which is why he thought I fit into that role. So actually, which is why my parents were apprehensive. So if they would obviously feel like ఇప్పుడు బాలీవుడ్లో కానీ ఎక్కడైనా చూస్తే చాలా అమ్మాయిలు వాటెవర్ వేరే ఒక 5 years సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి వస్తారు, అలాంటి కూడా ఉంటారు. సో దట్ టైమ్ పేరెంట్స్కి అంత అప్రిహెన్షన్స్ ఉండదు. బట్ ఫర్ మీ ఐ వాజ్ సో యంగ్ అండ్ ఆల్సో సో నైవ్ that they felt that is why they had those apprehensions. ఓకే ప్రణీత, థ్యాంక్స్ అలాట్. మీ ఇంత బిజీ స్కెడ్యూల్ ఒకటి మధ్యలో మాకు కొంచెం టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ తెలుగు ఆడియన్స్కి దగ్గరగా. సో త్వరగా ఒక మంచి తెలుగు మూవీతో వచ్చేసండి మళ్ళీ. Yes. థ్యాంక్ యూ సో మచ్.